కర్మ కలుగుతుంది, అలాగే సేవ ఇచ్చేంత పుణ్యం ఇంకా ఏది ఇవ్వదు. కడుపు చించుకు పుట్టిన కుమారుణ్ణి అంత ఘోరంగా, చెడ్డ కొడుకేనా పుడతాడేమో కానీ చెడ్డ తల్లి మాత్రం పుట్టదు. నిద్రపోతున్నప్పుడు 11 ఏళ్ల కుర్రవాడిని తల్లి అమానుషంగా కత్తిపెట్టి పొడిచి చంపేసింది. ఎలాగైనా పిల్లాడిని బతికించుకోవాలి అని అప్పుడు ఆమె గర్భవతి అయినా సరే ఎత్తుకుని ఆ పిల్లవాడిని నడవలేడు. నేను అతను హీరో అనే పిలుస్తాను, ఎందుకంటే జీవితంతో పోరాడుతున్న సైనికుడు. శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మొన్నీ మధ్య పేపర్లో ఒక వార్త పడింది అని మా అడ్మిన్ తీసుకొచ్చి చూపించాడు. చాలా బాధేసింది. ఏమిటంటే అది కుమారుని కడతేర్చిన ఎన్ఆర్ఐ మహిళ అని. ఒక తెలుగు ఆవిడే యుఎస్లో ఉందిట భర్తతో కలిసి. వాళ్ళకి ఒక కుమారుడు పుట్టాడు. ఇప్పుడు ఆ అబ్బాయికి 11 ఏళ్ళు. ఈ మధ్య వాళ్ళిద్దరికి విడాకులయ్యాయి. అయితే కోర్టు ఏం చేసిందంటే ఆ తండ్రి దగ్గర ఉండాలి కుమారుడు, ఈ తల్లి అప్పుడప్పుడు వచ్చి కలిసేందుకు పర్మిషన్ ఇచ్చారు. అయితే మొన్న ఏం చేసిందిట, ఆ అబ్బాయిని కాలిఫోర్నియాకి తీసుకెళ్ళి అక్కడ నేను ఏదో అమ్యూజ్మెంట్ పార్క్కి తీసుకువెళ్తాను అని చెప్పి ఒక హోటల్లో పెట్టి ఆ కుర్రవాడు నిద్రపోతున్నప్పుడు 11 ఏళ్ల కుర్రవాడిని తల్లి అమానుషంగా కత్తిపెట్టి పొడిచి చంపేసింది. ఎందుకంటే భర్త దగ్గరికి పంపించాల్సి వస్తుంది కొడుకుని, నాకు పంపించడం ఇష్టం లేదు అనే కసితోటి. కడుపు చించుకు పుట్టిన కుమారుణ్ణి అంత ఘోరంగా ఒక తల్లి చంపేసిందన్నది చూసి గుండె పిండేసింది అసలు. మా ఇంట్లో శంకరాచార్యుల వారి ఫోటో ఉంటుంది. అక్కడికి వెళ్ళి, స్వామి ఏమిటిది, మీరు కుపుత్రో జాయేత క్వచితపి కుమాతాన భవతి అని చెప్పారు శంకరాచార్యుల వారు. అంటే చెడ్డ కొడుకేనా పుడతాడేమో కానీ చెడ్డ తల్లి మాత్రం పుట్టదు అని లౌకికమైన అర్థం. దీనికే ఉపాసనలో వేరే అర్థం ఉందనుకోండి, అది పక్కన పెడితే కనుక లౌకికమైన అర్థం ఇది. స్వామి మీరు ఇలా చెప్పారు, ఈ కలియుగంలో చూడండి ఎలా తయారయ్యారో తల్లులు, మీరు చెప్పింది ఇప్పుడు అబద్ధం అని నిరూపితమైంది అని చెప్పి బాధపడ్డా. ఆ రోజు సాయంత్రమే ఇంకొక తల్లి గురించి తెలిసి కళ్ళు చెమర్చాయి. ఇక్కడ చూపిస్తున్నది ఆ తల్లే. ఈవిడి పేరు సూర్యకుమారి. వీళ్ళది మత్స్యకారుల కుటుంబం. మనం మత్స్య జయంతి రోజు ప్రారంభిస్తున్నాం కదా మన మంచి పనులు. అందుకనే భగవంతుడు మొట్టమొదటి ఈ కుటుంబానికి సహాయం చేయండి అని అడిగాడేమో. ఈ కుటుంబం వచ్చింది మొట్టమొదటి మన దగ్గరికి. ఈ చూపిస్తున్న అబ్బాయికి 15 ఏళ్ళు. అతని పేరు శ్యామ్. అతనికి సెరిబ్రల్ పాల్సీ అని బ్రెయిన్కి సంబంధించిన జబ్బు. వీళ్ళ జీవితంలో ఒక చిత్రమైన సంఘటన జరిగింది. ఆ తల్లి చెప్తూ ఉంటే నాకు కళ్ళమటి నీళ్లు నిండే. ఏమిటంటే కొన్నేళ్ల క్రితం ఈ అబ్బాయికి విపరీతంగా ఫిట్స్ వచ్చేసేట. ఈ అబ్బాయికి అస్తమాను ఫిట్స్ వస్తూ ఉంటాయి. అయితే ఆ సారి ఇంకా తీవ్రంగా వచ్చేసి హాస్పిటల్కి తీసుకువెళ్ళేసరికి ప్రమాదం చేసి ప్రాణం పోయింది ఈ అబ్బాయికి అని చెప్పారట డాక్టర్లు. ఇదిగో తీసుకెళ్ళిపోండి అని చెప్పి పాపం ఈ తల్లి అలా ఎత్తుకుని తీసుకొస్తూ ఉంటే ఆ కుర్రాడికి కొన ఊపిరి ఉంది అని తెలిసింది. అంతే పాపం తల్లి మనస్సు కదా, లాగేసి ఎలాగైనా పిల్లాడిని బతికించుకోవాలి అని. అప్పుడు ఆమె గర్భవతి అయినా సరే ఎత్తుకుని, ఆ పిల్లవాడిని నడవలేడు, ఇప్పుడు 15 ఏళ్ళకు కూడా నడవలేడు ఆ పిల్లవాడు. ఎత్తుకొని బస్సు ఎక్కి రేపల్లేనుంది అక్కడ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించింది. చేర్పిస్తే వాళ్ళు చూసి అవును కొన ఊపిరి ఉంది ఈ అబ్బాయికి అంటే ఎలాగైనా బ్రతికించండి అని చెప్పి పాపం చుట్టుపక్కల అటు ఇటు తిరిగి అప్పు సొప్పు చేసి 10 రోజుల పాటు తిండేమీ లేదట ఆ తల్లికి, తినడానికి డబ్బులు కూడా లేవట. అయినా సరే కొడుకు మృత్యువుతో తల్లి పోరాడి పస్తులుండి చివరికి బతికించుకుంది. ఎవరో తిరుపతిలో బర్డ్ హాస్పిటల్ అని ఒకటి ఉంది, అక్కడ ఇటువంటి వాళ్ళకి చూస్తారు అంటే 10,000 అప్పు చేసి గంపెడాశతో తిరుపతి తీసుకువెళ్ళింది. అలాగనే స్వామి తగ్గిస్తారని చెప్పి అంత పిల్లవాడిని ఎత్తుకుని ఆ క్యూ లైన్లో దర్శనానికి తీసుకువెళ్ళింది ఆ తల్లి. అవన్నీ విన్నాక అప్పుడు మళ్ళీ శంకరాచార్యుల వారు కుపుత్రో జాయేత క్వచితపి కుమాతాన భవతి అని ఎందుకు అన్నారో అప్పుడు తెలిసింది. చూడండి, ఇలాంటి తల్లులు ఉండబట్టే శంకరాచార్యుల వారి మాటలు ఇప్పటికీ భూమి మీద నిజమవుతున్నాయి. సామాన్యంగా పిల్లలకి 7 ఏళ్ళు 6 ఏళ్ళు వచ్చాయనుకోండి, వాళ్ళు మనం ఎత్తుకోమని చంపుతూ ఉంటే మనం అరే ఎంతసేపు రా బాబు ఎత్తుకునే, చేతుల్లో అవుతున్నాయి కాసేపు నడు అని చెప్పి చేయి పట్టుకుని నడిపిస్తామా? కానీ ఈ తల్లి విసుగు విరామం లేకుండా పిల్లవాడిని అలాగే ఎత్తుకుని పెంచుతోంది. ఎంత ఆనందంగా నా కొడుకు ఎప్పటికైనా బాగుపడతాడు, నడుస్తాడు అనే ఆశతో పెంచుతోంది. అందుకని మనం చేయబోయే మొట్టమొదటి నెలకో మంచి పని, ఈ కుటుంబానికి సేవ చేద్దాం. వీళ్ళది కృష్ణా జిల్లా దగ్గర ఒక మారుమూల పల్లెటూరు. ఈ అబ్బాయి పేరు శ్యామ్. ఇక్కడ చూపిస్తున్నది వాళ్ళు ఉంటున్న చిన్న ఇల్లు. ఆ కుటుంబంలో 3 పిల్లలు. మొట్టమొదటి ఒక అమ్మాయి, తర్వాత మన శ్యామ్, ఆ తర్వాత ఇంకొక 3వ అబ్బాయి. ఈ అబ్బాయికి కాలకృత్యాలు అన్ని మంచం మీదే పాపం, ఇంకేమీ తెలియదు, నడవలేడు. పక్కనే ఉండే ఆ తల్లి కంటికి రెప్పలా 14 సంవత్సరాల పాటు చూసుకుంది. అదే పెద్ద కష్టమా? భగవంతుడు
ఈ మధ్య ఇంకొక పెద్ద కష్టం పెట్టాడు. ఏమిటంటే, ఏడాది క్రితం ఆమె భర్త నాగరాజు అని 39 ఏళ్ళు అతనికి పాపం హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఎంత దారుణమైన పరిస్థితి ఆలోచించండి. భర్త ఉన్నప్పుడైతే పిల్లవాడిని ఈవిడ చూసుకుంటూ ఉంటే, భర్త ఇల్లు చూసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు బిడ్డని చూసుకోవాలి, ఇల్లు కూడా ఆమె చూసుకోవాలి. దాంతో పాటు ఇంకొక 2 పిల్లలు. పెద్ద పాప 10వ తరగతి చదువుతోంది. ఆ మూడో అబ్బాయి 6వ తరగతి చదువుతున్నట్ట. సామాన్యంగా ఇటువంటి కష్టం మనకొస్తే ఏం చేస్తాం చెప్పండి? మాకు ఛానల్‌కి అప్పుడప్పుడు మెయిల్స్ వస్తూ ఉంటాయి. అందులో ఏమిటంటే, ఇప్పుడు నేను చెప్పిన కష్టాల్లో ఒక 10% కూడా ఉండవు. అయినా సరే మాకు ఆత్మహత్య చేసేసుకోవాలనిపిస్తోంది. లేకపోతే లవ్ ఫెయిల్యూర్ కేసులుంటాయి. ఈ చదువుకోమని పంపిస్తే తల్లిదండ్రులు అక్కడికి వెళ్లి లవ్ చేయడమును, ఏదో ఒకటి ఫెయిల్ అయితే గనక ఇంక ఆత్మహత్య చేసేసుకోవాలని మెయిల్స్ పంపిస్తూ ఉంటారు. ఇంక ఎలా బతుకుతాను చెప్పండి అని. అలాంటి కష్టాలకే మనం బతకలేకపోతే పాపం ఇప్పుడు ఈవిడ కష్టం చూడండి. కానీ ఆ తల్లి ఏం చెప్పిందో తెలుసా? నా పిల్లల్ని ఎలాగైనా చదివించుకోవాలండి నేను. నా మిగతా 2 పిల్లల్ని. ఈ పిల్లవాడిని ఎలాగైనా బాగు చేసి నడిపించుకోవాలండి అని చెప్పి ఇప్పుడు కుట్టు మిషన్ ప్రారంభించింది. పాపం కష్టాలతోనే మనస్సు అలసిపోయింది. పిల్లవాడిని చూసుకుని చూసుకుని ఆ జబ్బలు అలసిపోయాయి. పాపం సోదరికి ఇప్పుడు కుట్టి కుట్టి కాళ్ళు కూడా అలసిపోయి ఉంటాయి. ఆ తల్లికి సహాయం చేయాలని ఇప్పుడు మా ఉద్దేశం. మేము ఆవిడతో మాట్లాడాం ఫోన్ కాల్‌లో. మాట్లాడి కాసేపు ఇవన్నీ విన్నాక మాకు బాధేసి, "అమ్మ నీకేం సహాయం కావాలి?" అని అడిగాం. సామాన్యంగా అయితే ఇలాంటి వాళ్ళు ఏమడుగుతారు చెప్పండి? "ఏముందండి ప్రతి నెల కొంచెం డబ్బు పంపించండి. దాంతో కుటుంబాన్ని గడుపుతాం" అంటారా? ఆ తల్లి మాత్రం అలా అడగలే. ఏముందో తెలుసా? "కష్టపడి నేను సంపాదించుకుంటానండి. నాకేదైనా సంపాదించుకునే మార్గం చూపించండి" అంది. మాకు ఎంత ఆనందం కలిగిందో నాకు, సుశీలకి. మాకు ఇలాంటి వాళ్ళంటే చాలా ఇష్టం. అందుకనే ఆమె చేత ఏదైనా ఒక షాప్ పెట్టిద్దాం అనుకుంటా. ఆ అమ్మాయికి ఏదో ఒక రకంగా జీవనోపాధి ఇచ్చి, తద్వారా ఆమె కష్టపడి ఆమె పిల్లల్ని పోషించుకునేలాగా ఇంటిని నిలబెడదాము అని. అలాగనే పాపం ఆ పిల్లవాడిని ఎత్తుకోలేక నానావస్థలు పడుతోంది కదా! ఎవరైనా ఎక్కడైనా ఏదైనా వీల్ చైర్ లాంటిది ఇస్తా అంటే పాపం ఆ తల్లి చెప్తోంది, ఎత్తుకొని బస్సులన్నీ తిరిగి అక్కడికి వెళ్ళి ఆ పేపర్‌లన్నీ జెరాక్స్ తీయించిస్తే, "ఆ! వచ్చే నెల ఇస్తామంటారట." ఇప్పటిదాకా ఎవరు అది కూడా ఇవ్వలేదు. అవన్నీ విని బాధేసింది. అందుకని ఈ విశ్వావసునామ సంవత్సరంలో మొట్టమొదట మనం చేయబోయే నెలకో మంచి పనిలో మన ట్రస్ట్ ద్వారా వీళ్ళ కుటుంబానికి సహాయం చేసి, ఆ కుటుంబాన్ని నిలబెట్టి, వాళ్ళకైనా ఉపాధి కల్పించి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేద్దాం. దీనికోసం మొట్టమొదట నా జీతంలోంచి రూ. 10,000 ట్రస్ట్‌లో వేస్తున్నాను. ఇదిగో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా! ఎందుకంటే మిమ్మల్ని ఊరికే డొనేషన్స్ అడగదలుచుకోలేదు. నేను కూడా ఉద్యోగస్తుడినే కదా! మనందరం కలిసి చేసే మంచి పని చేసే, సేవ చేసే ప్లాట్‌ఫార్మ్ ఇది. అందుకని మొట్టమొదట మా జోబులోంచి కూడా రూ. 10,000 తీసి ఇందులో వేస్తున్నాము. ఒక్కటి ఆలోచించండి. ఒక పిజ్జా తిన్నామనుకోండి మనం, ఓ రూ. 1000 అయిపోతుంది. ఓ సినిమాకి వెళ్ళామనుకోండి కుటుంబంతో కలిసి ఓ 2000, 3000 అవుతాయి. అంటే నండూరి గారు తిండి పెట్టొద్దు మీ పిల్లలకి, సినిమాలకి తీసుకువెళ్ళొద్దు అంటున్నారని పెడర్థాలు తీయకండి. నేను చెప్పేదేమిటంటే మనం అలా ఖర్చు పెడితే అది మనకు ఒక పూట సంతోషం అంతే కదా! తిన్నది పక్క రోజుకి అరిగిపోతుంది. కానీ అలాంటి చిన్న మొత్తం వీళ్ళకి ఒక జీవితకాలపు ఆనందం అవుతుంది. ఆ జీవితాన్ని మనం నిలబెట్టి వాళ్ళకొక ఉపాధి కల్పించగలిగితే జీవితకాలపు ఆనందం. ఇప్పుడు మన హీరో ఇక్కడ శ్యామ్ ఉన్నాడు కదా! నేను అతన్ని హీరో అనే పిలుస్తాను. ఎందుకంటే జీవితంతో పోరాడుతున్న సైనికుడతను. ఏమీ తెలియని అతని స్వచ్ఛమైన చిరునవ్వు చూడండి వీడియోలో. నాకు ఆ నవ్వు చూస్తుంటే దైవం కనిపించాడు. నా పేరు సూర్యకుమారి. నాకు 3 పిల్లలు. పెద్ద పాప 10th క్లాస్ చదువుతుంది గవర్నమెంట్ స్కూల్లో. రెండో బాబు హ్యాండిక్యాప్డ్ పిల్లోడు. మూడో బాబు 6th క్లాస్ చదువుతున్నాడు. ఇక్కడే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడు. మా ఆయన చనిపోయి 1 year అవుతుంది. కుట్టు మిషన్ మీద అట్లాగే జీవనం సాగిస్తున్నాను. ఈ బాబు ఇట్లాగే ఉంటాడు, పొడుగునే ఉంటాడు, మాట్లాడలేడు. అన్ని పనులు మనమే చేయాలి. అన్నం తినిపించాలి. పిల్లోని మాత్రం దగ్గరుండి ఒక మనిషి చూసుకుంటూనే ఉండాలండి జాగ్రత్తగా. అలాగనే ఆ తల్లి అవన్నీ చెప్తూ ఉంటే ఆమె ఎంత గంభీరంగా ఉందంటే, ఇన్ని కష్టాలు పడుతున్నా సరే ఒక చిన్న కన్నీటి చుక్క కూడా రాలే. మామూలుగా నాకు ఈ కష్టాలు కన్నీళ్లు బయటికి వెళ్తే ఏడ్చేస్తూ ఉంటారు అందరూ. ఆ అమ్మాయికి ఒక కన్నీటి చుక్క రాలే. ఒక గంభీరమైన సముద్రం ఎలా ఉంటుందో ఆ అమ్మాయిని చూస్తే అలా అనిపించింది. అందుకని త్వరలోనే ఆమె కళ్ళల్లో ఆనందాన్ని చూసే పని చేద్దాం. ఇప్పుడు మనందరం ఈ అమ్మాయికి ఒక జీవితాన్ని ఇచ్చాక, జీవనోపాధి సమకూర్చాక, అప్పుడు మళ్ళీ వీడియో చేసి ఏమి చేశాము అనేది
మీకు తెలియజేస్తాం. అప్పుడు ఆ అమ్మాయితో పాటు మాతో పాటు మీరందరూ కూడా ఆనందపడుదురు గాని. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. సుశీల నండూరి శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్ట్కి మీరు పంపించే డొనేషన్స్ ఇక్కడ చూపిస్తున్న అకౌంట్ నెంబర్కి కానీ క్యూఆర్ కోడ్కి కానీ పంపించండి. డొనేషన్స్ పంపాక ఆ స్క్రీన్ షాట్ని క్రింద చూపించే వాట్సాప్ నంబర్స్లో ఒకదానికి మీ పేరు గోత్రంతో సహా పంపించండి.